హాయ్ హలో వెల్కమ్ టు E960 టీవీ. నేను మీ సంతోష్. ఏదైతే ఎన్కౌంటర్లో చనిపోయిన భాగ్యకి ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్రామానికి రావడం జరిగింది. సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండలం అండ్ ధర్మారం గ్రామంలో ఉన్నాం మనం. ఇప్పుడు అంత్యక్రియలకు రెడీ అవుతా ఉన్నది. కొంతమంది వాళ్ళ అక్క వాళ్ళు ఉన్నారు. మరి ఎప్పుడు వెళ్ళింది ఏంటి కొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉండేది వీళ్ళతోని భాగ్యక్క, ఏ విధంగా ఉండేది, వీళ్ళు ఎంతమంది అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు ఎంతమంది, ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, ఎప్పుడు పోయింది అక్క భాగ్యక్క? ఎప్పుడు పోయింది? బుద్ధి తెలియదు సార్. ఆమె పోయినప్పుడు నేను చిన్నగా ఉన్నావా అప్పుడు? ఎంతమంది మీరు మొత్తం ఇంట్లో? మేము ముగ్గురు మాకు వెళ్ళాము, ఒక అన్న. ముగ్గురు అక్క చెల్లెలు, ఒక అన్న. ఓకే, ఈమె ఎన్నో పర్సన్? ఫస్ట్ పర్సన్. ఓకే, మీకు చిన్న ఉన్నప్పుడు వెళ్ళిపోయింది. మీకు తర్వాత అంటే మధ్యలో ఎప్పుడన్నా రావడం కానీ మీతో మాట్లాడడం ఇట్లా ఏమన్నా జరిగింది? సార్. ఓకే, ఈమె పైన 25 లక్షల రివార్డ్ ఉందని చెప్తా ఉన్నారు, నిజమేనా? చెప్తారు సార్ న్యూస్లో. ఓకే, అంటే ఆల్రెడీ ఈ భాగ్యక్క హస్బెండ్ కూడా అక్కడ ఎన్కౌంటర్లో చనిపోయింది అని చెప్తా ఉన్నారు. అంటే మేము మ్యారేజ్ అయిన తర్వాత పోయిందా, మ్యారేజ్ కాకముందు పోయిందా? మ్యారేజ్ కాకముందుకు పోయిందంట సార్. ఓకే, అంటే అందులోనే ఉన్నప్పుడు మ్యారేజ్ అయింది అనుకోవచ్చు. అవును సార్. ఓకే, అంటే అతనిది కూడా ఇక్కడే అంత్యక్రియలు చేసిరా? ఇక్కడ తెలియదు సార్ ఆయన గురించి తెలియదు. ఓకే, మీతో ఎట్లా ఉండేది భాగ్యక్క, ఏంటి అసలు? తెలియదు సార్. మాకు తెలుసు. అక్క, భాగ్యక్క ఎప్పుడు వెళ్ళండి జరిగింది దీంట్లోకి, అసలు ఏం జరిగిందండి? 2001లో పోయిందమ్మ. 2001లో పోయింది. ఓకే, మా అక్క వాళ్ళ మామ చనిపోయాడు ధర్మస్పేట. మా అమ్మ మా నాన్న ఇద్దరు వెళ్ళారు. మాకు మా చెల్లె ఇట్లుండి, మా తమ్ముడు ఇంకా చిన్న ఉన్న పిల్లలు, మాకు మేకలు గోజలు ఉండే. వాటి కాడికి నేను పోతుంటే మంచిగా బీడీలు చేసుకుంది. చవితినాడు కూడా తెల్లారి మా పట్టుకుపోయింది, మా మేనత్తమ్మకి ఇచ్చింది. ఓకే, అటే పోయింది తప్ప మాకు ఏం తెలియదు. అంటే ఎవరు భాగ్యక్క మేకల కాడికి పోయేదా? నేను పోయేదాన్ని. ఓకే, నేను 5 ఏళ్ళ పిల్లప్పటి నుండి ఒక్క మేక నుండి 20 మేకలు చేసుకున్నాను. ఓకే, మళ్ళీ చెల్లెని తమ్మని చూసుకుందంటే, ఓకే, వంట పని చేద్దుంటే మా అక్క కాలు బీడీలు చేస్తుండే మంచిగా. ఓకే, ఏదో పోలియో సంథింగ్ ఏదో 2 పోలియోని ఆమెకు ఇంత ఒక కిలోమీటర్ కాదు, అర్ధ కిలోమీటర్ నడిస్తే కూడా ఇంత కాలు వాసు. మరి నస్కలేట్లకి వెళ్ళి అందులో ఎట్లా ఈ 2002 నుంచి ఎట్లా అందులో ఎట్లా పోయింది అన్నది మాకు పూర్తిగా తెలియదు. పోలీసు వాళ్ళు వచ్చాక కూడా మాకు తెలియదు. ఓకే, 2002లో వచ్చారా పోలీసు వాళ్ళు? 2001లో పోగానే వచ్చిర్రు. తెల్లారి 2 రోజులకు వచ్చిర్రు. ఓకే, మా చిన్నమ్మని బండరపల్లికి ఇచ్చిన. బండరపల్లికి సైకిల్ మీద పోయినా. మా పెద్దనైనా బిడ్డ ఉంటే ఏడా చిన్నమ్మడక. మాకు ఎంత బంధువులు 6 ఉండ్రు. మా బాపు వాళ్ళ మొత్తం అందరి దగ్గర సైకిల్ మీద పోయినా తిరిగినా లేవు. మీ అక్క ఉందేమో అని. మా అక్క పోయి అలిగిపోయిందా, లేకపోతే చెప్పకుండా పోయిందా? ఫోన్లు లేవు అప్పుడు, ఫోటోలు లేవు, ఫోన్లు లేవు, ఎవి లేవు. ఓకే, మేము అక్క నన్ను రాత్రి బాగా టార్చర్ పెట్టి కొట్టింది వంట చేయకపోతే. వీళ్ళు పిల్లలు అక్క నన్ను బాగా కొట్టేది, ఎప్పుడు కానీ కొట్టేదే. చెల్లె ఏడుస్తుంది వచ్చేసరికి బర్రె పాలు విండు ఇవన్నీ చేసుడు నాకు ఒక్కదానికేనా అని నేను ఆష్టపడంగా నన్ను కొట్టింది. డాడీ ఉండు, అమ్ముంది, అందరు ఉండ్రు. మా నాన్న మేస్త్రి పనికి పోయేది. ఇక రాత్రి కూడా 8 అట్లా వచ్చు. మా లాస్ట్కు ఉన్నాయి అటు విలేజ్ దాటినాక ఉంటాయి. ఇక అట్లా అన్నప్పుడు ఇక కొట్టుకున్నాము, అయిపోయింది. పండగ తెల్లారి మా అక్క వాళ్ళ మామ చనిపోతే సాగుపోయారు ధర్మస్పేటకు, మా అమ్మ మా నాన్న. ఇక ఆ రోజు పిల్లలను చూసుకున్నా, అవి కాసుకున్నాము, అయిపోయింది. తెల్లారి మా పట్టుకపోయింది. మాటలు లేవు మా అక్కకి నాకు. ఈ రోజు కొట్టింది కదా అని మాట్లాడుకోలేదు. చదువుతున్నాడు కూడా ఏం వండుకోలేము. వీళ్ళు సాగుపోయారు కదా. చింతకాయలు తీసుకొచ్చిన, కారం నూరినాం, పెట్టుకున్నాం, అంతలో ఊరుకున్నాం. ఆమె తిన్నది తినలేదు చూడలేయ. నేను గంపరిండా బీడీలు మాత్రం కట్టుకొని పోయిందే మాకు తెలుసు. బీడీలు తీసుకొని వెళ్ళిపోయి అటే ఇంకా బీడీలు తీసుకొని పోయిందంటే ఇక మాకు తెలియదు. ఇవన్నీ ఊళ్ళు తిరిగి వచ్చిన తర్వాత తడకపల్లిలా మాకుల పైన ముద్రాజు అంజయ్యనో ఏముంటుంది తినగాయన మాకు చుట్టాలే. ఆయన వర్షం పడుతుంది వచ్చిండు. వర్షం పడుతుంది వస్తే మా అమ్మ ఏమంటుంది, సార్కు ఒక సంచే బిడ్డ అంటుంది. మాకు కుర్చీలు లేవు. మేము ఆ పుట్టనే తిన్నాం కానీ మేము పెద్ద స్థాయిలో బతకలే. మా అమ్మ ఆమెకు ఎట్లా అనిపించింది కానీ సార్కు సంచే బిడ్డ అన్నది మా అమ్మ. మరి అమ్మ ఇట్లా సంచయం అంటుంది కదా, అర్థం చేసుకుందా ఏమైంది అనుకోలే. అంజయ్య అన్నట్టయినా తెనగానే ఈ రోజు వచ్చిండు, మళ్ళా తెల్లారు వచ్చిండు. నీ బిడ్డ బీడీలు చేసేటివేందమ్మా అని మళ్ళా తెల్లారు అడిగిండు. పోలీస్ ఆయనే కానిస్టేబుల్ దుబ్బాకలా చేస్తాడు. మాకు ఆమె ఆయనకు ఆల్రెడీ తెలిసిపోయింది. మేము ఇట్లా తిరుగుతున్నాం కానీ మాకు తెలియదు కదా. పోలీస్ అయినా అని మీకు తెలుసా అప్పటికి?
మాకు తెలియదు మన బట్టల మీద వస్తుండు, వర్షం పడినాడు వచ్చిండు, మళ్ళీ తెల్లారి వర్షం లేదు కదా మళ్ళీ వచ్చిండు, మళ్ళీ తెల్లారి నన్ను మేకలు మేపుతుండగానే మాట్లాడిండు. మనకు తెలియనట్టు అమ్మనేమో సార్ అంటుంది కానీ నేను ఏమో అన్న తెలియదు, మా అక్క నన్ను కొట్టింది, ఇంట్లోకి వెళ్ళిపోయిందో తెలుసు కానీ నాకు తెలియదు అన్నా నేను. అన్నాక లేదమ్మా మీ అక్క అన్నలో వేయింది, మీ అక్క అన్నలో వేయింది అని చెప్పిండు. అన్నల్లో అనేది నాకు తెలియదు సారు. మా మేనతో కొడుకు లక్ష్మణారి పెద్ద గుండెలు ఇక్కడ ఎన్కౌంటర్ అయ్యి చనిపోయిండు. ఆయన మాత్రమే తెలుసు, మాకైనా సుట్టరీకం కాబట్టి తెలుసు, ఆయన అయిపోయింది కాబట్టి మాకు తెలియదు. అప్పుడు ఆయన మాట్లాడినప్పుడు మీ వయసు ఎంత ఉండొచ్చు? నా వయసు 11 సంవత్సరాలు ఉన్నా, 11-12 సంవత్సరాలు. మా అక్కకు 16 సంవత్సరాలు, మేము ఒక 2-3 సంవత్సరాలు తేడా. 16 సంవత్సరాలు ఉన్నప్పుడే వెళ్ళింది ఆమె, 16 సంవత్సరాలు అప్పుడే వెళ్ళింది. దాని తర్వాత ఏం జరిగింది? దాని తర్వాత వీళ్ళు సారు వచ్చిండు రమ్మని చెప్పిండు. ఎడికి పోయినాం, ఎడికి నాన్న అమ్మ దుబ్బాకు వేరు, దుబ్బాక నుండి ఇటు వేరు. కాకపోతే అప్పుడు ఫోటోలు ఉన్నాయా ఏమున్నాయి మేము అంతా కనిపెట్టలే. ఒకటి అన్నల పాటలు అనేది బాగా వింటుండే, ఏంది టేప్ రికార్డులు, టీవీలు లేవు. ఆ టేప్ రికార్డ్ నడవకుండా బీడి దానికి పుల్ల పెట్టి నడిపించుకునేది మా అక్క. అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఇంట్రెస్ట్ ఉండే. అవి క్యాసెట్లు అనేది ఆమె ఫోటోలు ఏవైతున్నాయో అవన్నీ లాటుకొని పోయింది. కానీ మాకు ఇవన్నీ ఉండవుతుంది తెలియదు కదా. ఇవన్నీ ఇంట్లో ఏమేమి ఉన్నాయి అన్ని బయట పోసిర్రు. మన ఇప్పుడు అక్క నిసుకోవంగా ఉంటది, అవన్నీ తీసి పోస్తే పిల్లలు చిన్నోళ్ళు. సరే వచ్చినాక ఏమైందంటే గిట్లా పోసిపోయినారు అక్క అంటే అన్ని బియ్యం కూడా కలబోసారు సార్ వాళ్ళు. అట్లాంటివి కూడా గాలించుకోనో చెరుక్కోనో ఎట్లనో ఇలా వేసుకున్నాం. పొద్దున దుబ్బక్కోవాలి, మళ్ళీ తెల్లారు మీరు దొడ్డుకోవాలి, పేస్లో కోవాలి, కుసోవాలి, రావాలి. చెల్లేదు అంత పిల్ల అన్నలలో వేయింది. మీకు తెలుసు, మీరు పట్టుకొస్తారా లేదా అని నాన్న అమ్మను చెల్లెను ముగ్గురు తీసుకుపోయేది వాళ్ళు. అట్లా 2 సంవత్సరాలు దింపారు సార్. ఇప్పుడు ఎందుకంటే 2021లో పోయింది కదా, మన కేసీఆర్ వచ్చేదాకా దింపారు సార్ మమ్మల్ని. మొన్న రీసెంట్ గా 10 సంవత్సరాల కింద మన సార్ వచ్చి కేసీఆర్ అయితే వచ్చిండో మాకు ఆ తిప్పలు తప్పినాయి. అప్పటిదాకా పోలీస్ స్టేషన్ అప్పటిదాకా ఏడ మీటింగ్ అంటే ఆడికి పోవాలి, ఇక్కడ మీటింగ్ అయిందంటే ఇక్కడికి పోవాలి, అలా చనిపోయారంటే ఆడుకోవాలి. వాళ్ళు ఇంకొచ్చిందంటే వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడాలి. మేము వాళ్ళు మాట్లాడ మా బిడ్డదేమన్నా తెలిసిందా లేదా, మీకు తెలుసా లేదా, బతుకుందా ఏమన్నా అయిందా మరేమన్నా తెలిసిందా, అమ్మకు చెప్పారా పైన పో అంటే. 2001 నుంచి మధ్యలో ఎప్పుడు మీ ఇంటికి రాలేదు? టచ్ లేదు సార్. పోయిందంటే మాకు టచ్ లేదు. మేము ఏనాడైతే మనకు 31 తారీఖు అని నిబంధనలు పెట్టిరో ఫోన్లలో, లేకపోతే టీవీలో వేయించుకుంటున్నా బ్యాలెన్స్, ఫోన్లో వేయించుకుంటున్నా, అలా యూట్యూబ్లో కొడుతూ వస్తున్నాయి కదా, యూట్యూబ్లలో చూసుకుంటా ఈమె బతుకుంది వీళ్ళు బతుకురు అవే చూస్తున్నా తప్ప నాకు ఎవరిలో పంపించినాయి కాదు, ఎవరితోటి మనకు తెలిసినాయి కాదు సార్. యూట్యూబ్లో కొట్టుకుంటూనే వస్తున్నాయి. నాకు చదువు రాదు, మా చెల్లెని చూపిమంట ఏది కొడితే వస్తుంది, ఏమంటే వస్తుంది అని అడిగి కొట్టుకొని. ఈ మధ్యలో మీ పెళ్లిలకు కానీ పెళ్లి పేరెంట్లకు దేనికి రాలేదు? రీసెంట్గా పోయిన సంవత్సరం నా బిడ్డ లగ్గం చేసినా కానీ రాలేదు సార్. మాకు ఎలాంటి సంబంధాలు లేవు, మాకు మాటలు లేవు, మాకు ఏం తెలియదు. నాన్న చనిపోయిండు, మా నాన్నమ్మ చనిపోయింది, మా మేనమామ వాళ్ళు పాతిళ్ళల్లో మా మేనమామ. తెలుసా ఆమెకి చనిపోయారన్న విషయం? మనకు తెలియదు సార్. తెలుసు, తెలియదు మనకు తెలియదు. అసలు మీకు కనీసం ఫోన్ కాంటాక్ట్ కానీ ఎవరికి? నిన్న బీజాపూర్ పోలీసు వాళ్ళు హిందీలో అడుగుతుంటే నాకు తెలుగులా మాకేం సంబంధం లేదు, తెలుగు హిందీ నయ్యే, తెలుగుగా వస్తుంది కానీ హిందీ నయ్యే అని చెప్పినాం. ఏం జరిగిందమ్మా అంటే మాకు తెలియదు. ఆధార్ కార్డు ప్రూఫ్, ఆధార్ కార్డు లేవు. ఇప్పుడు ఎక్కడ చంపేసారు? ఇక్కడ జార్ఖండ్ అవతల, ఛత్తీస్గఢ్ కాదు, జార్ఖండ్ అవతల ఇంకేమో ఊరు అది, కాంకెల్రా. మా అక్కను కాంకెల్రా పోలీస్ స్టేషన్, కోర్టు, ఇది మ్యాచిర్లే మనకు పోస్ట్ చేసేది. మా అక్కని ఏం చేసిరంటే, ఇప్పుడు మా అక్కకు బట్టలు లేవు, ఖాళీ కుల్ల ప్లేసే ఉంది, ఇట్లా కవాళ్ళ పోస్ట్ వేసిండా, ఇట్లా వేసిండు అంతే. ఏంటి కొబ్బరి తాళ్ళతోటి కట్టి ఉంది, మంచిగా ప్యాక్ చేయలే. అందుకేంచి మీ అక్కని ఏర్పాటు చేస్తామంటే చేసిన, మొత్తం కక్కుతుంది. కక్కుతుంటే ఇట్లా చూసిన, మీ అక్కనే నమ్మా అని మేడం అడిగింది. అవును మా అక్కనే అన్న. 3 కాపీలు ఫోన్లో చూపించింది. ఈ మోరు అని, ఈ మోరు అంటే ఈమె మా అక్కని, ఈమె మా అక్కని, ఈమె మా అక్కని అన్న. 3 ఫోటోలు మా అక్క కాబట్టి మా అక్క అన్న. ఫోటోస్ ఉన్నాయా మీ దగ్గర ఇప్పటికి?
ఫోన్లలో వచ్చినాయి సార్, ఫోటోలు కావాలి. మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? మాకు సోమవారం నాడు 11:20 ఫోన్లో చూసుకొని పోయినాం. మాకు తెలియలే, మాకు ఎవరు ఫోన్ చేయలే. మా పిఎస్ నుండి మా వాళ్ళు పట్టుకొని పోయి మాట్లాడినా అంతేనా? ఓకే, రైట్ అక్క, థ్యాంక్ యూ. ఇది సిచ్యువేషన్ 2001లో వెళ్ళిందని చెప్తా ఉన్నారు. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక 4 నంబర్సు. ఈమె భాగ్యకి ఎవరైతే ఉన్నారో ఈమె పెద్ద ఆమె, అందరికన్నా పెద్ద ఆమె తర్వాత ఇప్పుడు మనతో మాట్లాడిన ఆమె సెకండ్ ఆమె, తర్వాత ఒక తమ్ముడు ఉన్నాడు, తర్వాత ఇంకో సిస్టర్. మీ ఫ్యామిలీ నుంచి ఎంతమంది వెళ్ళారు దాంట్లోకి? ఒకతే. ఓకే, ఫస్ట్ మీకు మీ అక్క లేదు ఇట్లా ఎన్కౌంటర్లో చనిపోయి, ఇట్లండి అక్క కొంచెం ఇటు జరగండి, ఎన్కౌంటర్లో చనిపోయింది అన్నప్పుడు ఏంటి మీరు ఏమనుకున్నారు? నిజంగానే అనుకున్నారా? మీకు ఎట్లా గుర్తించారు అసలు? నిజంగానే అనుకున్నా సార్, ఫోటో ఇచ్చారు కాబట్టి నిజంగా అనుకొని పోయినా. ఓకే, మా కోవలు ఫోన్ చేస్తే కదా మా ఫోన్లో వచ్చిన ఫోటోలు పట్టుకొని ఇంత ముందుకు పిఎఫ్ మీద ఫోటోను పంపించిన ఫోటోలు, రూపీ మరణించిందన్న ఫోటో వాళ్ళు పెట్టిర్రు. ఆ ఫోటోని ఈ ఫోటోని క్యాచ్ చేసి పేరు ఇక్కడ భాగ్య, అక్కడ భాగ్య కాదు, రూపీ రెడ్డి రెడ్డి కాదు కదా, రెడ్డి కాకపోతే రూపీ విజయ్ రెడ్డిని చేసుకుంది కాబట్టి రూపీ రెడ్డి. ఓకే 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 ఓకే, అట్లా మ్యారేజ్ చేసుకున్న అతను రెడ్డి కాబట్టి ఈమె కూడా రూపీ రెడ్డి. భాగ్య అంటే వెళ్ళా నిన్న, రూపీ రెడ్డి అనే పోయి తెచ్చిన బాడీని. ఓకే, మీరే వెళ్ళారా బాడీ తేవడానికి? మా ఊరు సర్పంచ్, మా మేనమామలు, నేను 10 మంది నెంబర్స్ పోయినాం తెచ్చుకున్నాం. ఓకే, మీ ఊరు నుంచి దీంట్లోకి వెళ్ళిన వాళ్ళల్లో మీ అక్క ఒకరే ఉన్నారా? ఇంకెవరన్నా మీకు తెలిసి? ఒకతే ఉన్నారు. ఎవ్వరు లేరు. ఇక్కడ మన తెలంగాణ గజ్వేల్ ఎక్కడ నుండి పోయింది తెలియదు, మాకు ఒక్కదే. ఓకే, మాకు ఒక్కతే పోయిందంటే ఎవరు పోలేరు. ఇట్లాంటి టార్చర్ భరించలేము. మా అక్కొక్కటి పోయింది కాబట్టి. ఏమని చెప్పారు? ఎట్లా ఎన్కౌంటర్ అయింది మనం చెప్పారా? ఎన్కౌంటర్ ఏం కాలేదు సార్, వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు. వినలేదు కాబట్టి ఆమె సూసైడ్ చేసుకుందన్నారు అని కొట్టి చంపారు అంతే. అట్లా జరిగింది ఏం లేదు, ఈమె వినలేదు కాబట్టి వాళ్ళు చంపారు, కొట్టి చంపారు అంతే సార్. లొంగుమనే బాధే పడ్డారు. 15 రోజులు అవుతుందమ్మా, మస్తు రూపిరెడ్డిని అనేది మేము బాధపడ్డాము, ఇట్లా అయిందని మేడాలు చెప్పారు. ఈమె అనేది మాట చంపుతారా దళంలో కిడిస్తారా అన్న దాని మీద ఉండేసరికి అదే ఆమెదే గన్నుతోటి ఇట్లా కొడితే ఇడలు ఉంటొచ్చాను చూడండి సార్. వాళ్ళు చెప్పారు ఆల్రెడీ టార్చర్ చేసినాం ఆమె కానీ చెప్పలేదు, కొనాకరికి ఆమె పానాలు ఆమెనే వదిలేసుకుందని చెప్పారు. కరెక్టే చెప్పారు, వాళ్ళని ఏం అనేది లేదు, మన పాడి మాకు ఇచ్చారు, అయిపోయింది. ఏం లేదు సార్. ఆమె ఇల్లే కాబట్టి చంపారు, ఆమె ఇంటే పంపిద్దారు. ఓకే ఓకే ఓకే, విన్నారు కదా ఫ్యామిలీ మెంబర్స్ ఏదైతే చెప్తా ఉన్నారో. మాట్లాడేటప్పుడు ఆమె వినలేదు కాబట్టి షూట్ చేసిరని చెప్తా ఉన్నారు. చూద్దాం, ఇంకా కొన్ని విషయాలు అడిగి వాళ్ళ మదర్తో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఏం జరిగింది ఏందనేది, ఎందుకంటే 2001లో వెళ్ళింది కాబట్టి అయినా పంతానికి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంది. ఇక్కడ ఏమనిపిస్తూ ఉన్నదంటే మేజర్గా పిల్లల పెళ్ళిళ్ళకు కూడా రాలేదు ఇంతవరకు. 2001లో నుంచి పోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఇంటి దాఖలాలకు కానీ ఈ ఏరియాకి కానీ అసలు రాలేదు, అసలు మాకు టచ్లో కూడా లేదని చెప్తా ఉన్నారు. వీళ్ళ ఫ్యామిలీ నంబర్స్ మొత్తం 4 నంబర్స్, 3 అక్క చెల్లెళ్ళు, ఒక తమ్ముడు అని చెప్తా ఉన్నారు. భాగ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళ సెకండ్ సిస్టర్. చూద్దాం, ఇంకా కొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.